నమస్కారం. సిసిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోదావరి పరివాహక ప్రాంతంలో సంక్రాంతి సంబరాలు, పలుచోట్ల ముగ్గుల పోటీలు. ఈ నెల 15న తిరువాభరణ మహోత్సవం, మకర జ్యోతి దర్శనం, జక్కంపూడి నివాసం నుంచి నగర వీధుల్లో ఊరేగింపు. రాజమండ్రి నగరానికి సంక్రాంతి శోభ, సౌందర్యమంతా రంగురంగుల రంగవల్లుల్లోనే. ఆంధ్ర శబరిమలై రాజమండ్రి ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అయ్యప్ప ఆలయంలో ఈ నెల 15వ తేదీన తిరువాభరణ మహోత్సవం సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అలంకార దర్శనానికి, ప్రత్యేక పూజలకు నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. శబరిమలై తరహాలో గోదావరి తీరాన్ని నిర్మించిన స్వామి అయ్యప్ప ఆలయంలో జనవరి 15వ తేదీన తిరువాభరణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్ర పాలక మండలి చైర్పర్సన్ జక్కంపూడి విజయలక్ష్మి, సభ్యులు చల్లా శంకర్రావు, పొల్సానపల్లి హనుమంతరావు, ఆమంచి ఆంజనేయ గురుస్వామి, తోట సుబ్బారావులు చెప్పారు. స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు వ్యవస్థాపకులుగా ఉన్న ఈ ఆలయానికి ట్రస్టీలుగా ఉండడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ, ప్రతి ఏటా సంక్రాంతికి నిర్వహిస్తున్న విధంగానే ఈసారి కూడా వైభవంగా ఈ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దానవపేట జక్కంపూడి నివాసం నుంచి 15వ తేదీ సోమవారం మధ్యాహ్నం 1:45కు కేరళ వాయిద్యాలు, కోలాటాలు, డోలు, సన్నాయి, కేరళ సాంప్రదాయ నృత్యాలతో సింగారి మేళం తదితర అంశాలు, అశేష భక్తజనంతో ఊరేగింపు ప్రారంభమై టీటీడీ కళ్యాణ మండపం, నందన్ గన్రాజ్ జంక్షన్, జక్కంపూడి చౌక్, దేవీ చౌక్, లక్షవారపేట, కోటగుమ్మం, మెయిన్ రోడ్, డీలక్స్ సెంటర్, టీ నగర్, విశ్వేశ్వరస్వామి గుడి మీదుగా ఊరేగింపు అయ్యప్ప స్వామి ఆలయానికి చేరుతుందని వివరించారు. సాయంత్రం 6:15కి అయ్యప్ప స్వామికి ఆభరణాలు అలంకరించి 6:45కు మకరజ్యోతి దర్శనం కల్పిస్తారని తెలిపారు. రాత్రి 10 గంటలకు పవళింపు సేవ, ప్రసాద వితరణ ఉంటాయని వివరాలు వెల్లడించారు. మా స్వగృహం నుండి ప్రారంభమై టీటీడీ, కంబాల చెరువు, జక్కంపూడి చౌక్, దేవి చౌక్, లక్ష్మీవారపేట, కోటగుమ్మం, మెయిన్ రోడ్, డీలక్స్ సెంటర్, జోడుగుండ మీదుగా మన అయ్యప్ప స్వామివారి దేవస్థానానికి చేరుకోవడం జరుగుతుంది. సాయంత్రం 6:15 స్వామివారికి తిరువాభరణాన్ని అలంకరించటం, ఆ తర్వాత జ్యోతి దర్శనం ఉంటుంది. అంచేత భక్తులందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. చల్లా శంకర్రావు మాట్లాడుతూ, అయ్యప్ప స్వామికి తిరువాభరణం, అన్నదానం ఎంతో ఇష్టమని చెబుతూ ఈ 2 కార్యక్రమాలు ఇక్కడ ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆలయ ఫౌండర్ స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు ఆశయాల మేరకు ఆలయంలో నిత్యపూజలు, కైంకర్యాలతో పాటు ప్రతి ఏటా దసరా నుంచి సంక్రాంతి వరకు భారీగా అన్నదానం నిర్వహిస్తున్నామని వివరించారు. గుడివాడ నుంచి శ్రీకాంత్ బృందం శుచిగా, శుభ్రంగా వండిపెడుతున్నట్లు తెలిపారు. ఈ సీజన్లో 1,25,000 మంది అయ్యప్ప భక్తులకు భోజనం అందించినట్లు వివరాలు తెలిపారు. అన్నదానానికి మంతెన కేశవరాజు ప్రతి ఏటా ₹1,00,000 విరాళంగా ఇస్తున్నారని, అలాగే ఈ ఏడాది కూడా ఇచ్చారని చెప్పారు. చాలా మంది దాతలు తమకు తోచిన రీతిలో సహకరిస్తున్నారని, పెరుగు, పచ్చళ్లు అమ్మేవాళ్లు సగం ధరకే సరఫరా చేస్తున్నారని తెలిపారు. శబరిమల దర్శనంలో ఇబ్బందులు వస్తున్నట్లు వార్తలు చూస్తున్నామని ఆయన చెబుతూ, ఇక్కడికి వచ్చి ఇరుముడులు సాములు సమర్పించుకోవాలని కోరారు. ఈ ఏడాది కరీంనగర్ నుంచి 50 మంది భక్తులు వచ్చి ఇరుముడులు ఇచ్చారని, పార్వతీపురం నుంచి కూడా స్వాములు వచ్చారని చెప్పారు. ఈ ఆభరణాలు అన్నీ కూడా కార్యక్రమం అయిన తర్వాత వారికి దర్శనం ఇప్పించి, తర్వాత మళ్ళీ 6:45 మకర జ్యోతి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్నది. ఇందులోనే అక్కడి నుంచి మొత్తం అందరూ కూడా చాలామంది భక్తులు, అయ్యప్ప స్వాములు, గురుస్వాములు అందరూ కూడా పాల్గొంటారు. ఈ సంవత్సరం కూడా వాళ్ళందరూ కూడా ఎక్కువ స్థాయిలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీని గురించి విజయలక్ష్మి గారు. పొల్సానపల్లి హనుమంతరావు మాట్లాడుతూ, ఉదయం గణపతి పూజ మొదలు రాత్రి వరకు అన్ని రకాల సేవలు స్వామివారికి కొనసాగుతాయని తెలిపారు. ఇక్కడ రాతి కట్టడంతో పాటు ఏకశిలపై 18 మెట్లు ఉన్నాయని,
కేరళకు నైరుతిలో శబరిమల ఉన్నట్లుగానే రాజమండ్రికి నైరుతిలో అయ్యప్ప ఆలయం ఉందన్నారు. కావున భక్తులు ఇక్కడికి వచ్చి ఇరుముడులు సమర్పించుకోవాలని కోరారు. తోట సుబ్బారావు మాట్లాడుతూ రాతి కట్టడం 6 టన్నుల ఏకశిలపై 18 మెట్లు గల ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉందన్నారు. మంతెన కేశవరాజు మాట్లాడుతూ ఈ ఆలయంలో శబరిమల తరహాలో నిత్యం పూజలు జరుగుతున్నాయని, ముఖ్యంగా ఇక్కడ జరిగే గణపతి హోమం ఎంతో విశిష్టత కలదని చెప్పారు. చలపతి గురుస్వామి మాట్లాడుతూ 326 రోజులు ఇక్కడ నిత్యం పూజా కార్యక్రమాలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఏ ఒక్క భక్తుడు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు సంకల్పానికి అనుగుణంగా ఇక్కడ అన్నదానం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమంచి ఆంజనేయ గురుస్వామి, ఇమ్మంది మోహన్ రావు, దౌలూరు రామకృష్ణ, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, సోరంపూడి శ్రీహరి, బండారు రామారావు తదితరులు పాల్గొన్నారు. కాగా ఆలయంలో సేవలు అందిస్తున్న సత్యబాబు, మహేష్, బాబాస్వామి, సాయిస్వామి, జానకీస్వామి, పప్పుస్వామి, సువర్చలాదేవి దంపతులు, పెదపూడి కృష్ణమూర్తి, మల్లేశ్వరరావు తదితరులను పాలక మండలి ఈ సందర్భంగా సత్కరించింది. రాజమండ్రి కంబాల చెరువు సెంటర్లో వివేకానంద విగ్రహానికి భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోంవీర్రాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వామి వివేకానంద 161వ జయంతిని పురస్కరించుకుని రాజమండ్రి కంబాల చెరువు వివేకానంద కూడలి వద్ద యువమోర్చా జిల్లా అధ్యక్షులు కందికొండ రమేష్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు విచ్చేసి స్వామి వివేకానందుల విగ్రహానికి పూలమాలలు వేశారు. ఘనంగా నివాళులర్పించారు. అనంతరం యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ఒక దేశం అభివృద్ధి పదంలో నడవాలంటే ముఖ్యంగా యువత పాత్ర ఎంతైనా ఉందన్నారు. యువత యొక్క మేధాశక్తితోనే దేశం ప్రపంచంలో గుర్తింపు పొందుతుందని, యువతకు ప్రభుత్వాలు కూడా చేయూతనిస్తూ ఉండాలని కోరారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత 9 సంవత్సరాల కాలం నుంచి యువతను దేశ అభివృద్ధిలో మమేకం చేస్తూ ఎన్నో కార్యక్రమాలు యువకులతోనే నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు, యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బేతిరెడ్డి ఆదిత్య, రాష్ట్ర కార్యదర్శి కందుకూరి మనోజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కండవిల్లి సాయి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణ, నర్సిపల్లి హారిక, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కాలిప సత్యసాయిరాం, ధార్మిక సెల్ కో కన్వీనర్ చాగంటి నరసింహారావు, అసెంబ్లీ కన్వీనర్ వీరన్న చౌదరి, రూరల్ కో కన్వీనర్ యానాపు యేసు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది మనం వారి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 12వ తేదీన గుర్తుపెట్టుకుని ఉత్సాహంతో ఈ కార్యక్రమంతో ముందుకు వెళ్ళేటువంటి కల్పనని దేశవ్యాప్తంగా యువమోర్చా చేసినందుకు ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సంకల్పం సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలుకు బదిరీల ఆశ్రమ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. సంకల్ప సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలుకు బదిర్ల ఆశ్రమ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ ఆకుల వీర్రాజు, ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడ్పాటి శర్మారెడ్డి, మాజీ కార్పొరేటర్ ఏవి రమణారావు, అల్లు బాబీ, బండారు మధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ చాలా సంస్థలను చూశాను, కానీ పలుకు పాఠశాల నిర్వాహకులు గంటా సత్యనారాయణ, కనకదుర్గా దంపతులు పిల్లల పట్ల చూపించే శ్రద్ధ, వారి అభివృద్ధికి నిరంతరం పడుతున్న కృషిని అభినందిస్తున్నారన్నారు. తన నుంచి ఏ విధంగా సహకారం కావాలన్నా ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని హామీ ఇచ్చారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, పెదరెడ్ల శ్రీనివాస్, అనూప్ జైన్, పోల్శెట్టి ప్రియా తదితరులు విద్యార్థులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేసి పిల్లలకు బహుమతి ప్రదానం చేశారు. పిల్లలకు అవసరమైన దుప్పట్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు, దాతలు, పేరూరు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి సంస్థ నిర్వాహకులు గంటా సత్యనారాయణ దంపతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పిల్లలు వేసిన రంగవల్లులు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎంకరేజ్ చేసి వాళ్ళందరికీ కూడా విద్యాబుద్ధులు నేర్పించే విధంగా ఈ పాఠశాలని, ఈ బదిరీల పాఠశాలని మరి దినదినాభివృద్ధి చెందేలాగా చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన మరి పలుకు
ఇవన్నీ కూడా సంస్కృతి సాంప్రదాయాలు ఖచ్చితంగా మన యొక్క ఫ్యూచర్ జనరేషన్స్కి మనం అందరం కూడా తెలియజేయాలి. అదేవిధంగా పలుకు స్కూల్లో ఒక ప్రత్యేకత ఏంటంటే వాళ్ళ సొంత పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటూ సో ఈరోజు పిల్లలకి ఏదైతే డెఫ్ అండ్ డమ్ ప్రాబ్లం అదేవిధంగా బ్లైండ్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఏమీ తెలియనివ్వకుండా సో అంత బాగా మరి నడుపుతున్న సంస్థ సచిన. యువతకు స్ఫూర్తి వివేకానందుడని రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. స్థానిక కంబాల్చెరువు వివేకానంద స్వామి విగ్రహం వద్ద వివేకానంద జయంతిని పురస్కరించుకుని రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి, రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాల ప్రిన్సిపల్ తేతలి సత్యసౌందర్య కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ స్వామి వివేకానందుడు భారతదేశంలో జన్మించడం భారతదేశ ప్రజలు చేసుకునే పుణ్యమన్నారు. కళాశాల ప్రిన్సిపల్ తేతలి సత్యసౌందర్య మాట్లాడుతూ వివేకానంద జయంతిని నేషనల్ యూత్ డేగా కేంద్రం ప్రకటించిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 పీఓ ఎంకేఎస్ ప్రసాద్, ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 పీఓ కె సుధారాణి, శ్రీను, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. గొప్ప వ్యక్తి. ఆ రోజుల్లోనే భారతదేశం అంటే ఏంటి అనేది మరి ఆయన యొక్క ఉపన్యాసాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆయన తెలియజేయడం జరిగింది. అటువంటి గొప్ప వ్యక్తి యొక్క మరి జన్మదినం ఈ రోజు రాజమహేంద్రి కాలేజెస్ తరపున ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందంగా. జియోన్ అందుల పాఠశాల విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు ధర్నా చేశారు. దివ్యాంగుల బతుకులతో ఆడుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణలు తీవ్రంగా ధ్వజమెత్తారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ఉన్న జియోన్ అందుల పాఠశాలను ఇటీవల అక్కడి నుంచి అన్యాయంగా తరలించిన నేపథ్యంలో వారికి ప్రత్యామ్నాయం చూపించాలని డిమాండ్ చేశారు. అందులో దివ్యాంగులపై చేయి చేసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తూ వాటికి సమాధానం చెప్పాలని కోరారు. రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట టీడీపీ, జనసేన, సిపిఎం, సిపిఐ వివిధ దివ్యాంగ సంక్షేమ సంఘాల ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా వారు అందా దివ్యాంగులపై ప్రతాపం చూపిస్తూ జాలి, దయ, కనుకరం లేకుండా వ్యవహరిస్తున్న తీరు అన్యాయంగా ఉందన్నారు. జియోన్ అందుల పాఠశాల రాజమహేంద్రవరంలో 20 ఏళ్లకు పైగా ఒకే చోట నిర్వహిస్తున్నారని, దక్షిణ భారతదేశంలోనే ఈ అందుల పాఠశాల మొట్టమొదటిదని పేర్కొన్నారు. ఘనచరిత్ర ఉన్న ఈ పాఠశాలలోని విద్యార్థులను ఎటువంటి కనికరం లేకుండా పోలీసులు, రెవెన్యూ అధికారులు జియోన్ అందుల పాఠశాల ఆవరణలోకి వెళ్లి గేట్లు మూసివేసి ఆగమేఘాలపై విద్యార్థుల సామాగ్రిని వాహనాల్లో తరలించారని, షెడ్లు, నిర్మాణాలను నేలమట్టం చేసి భయానక వాతావరణం సృష్టించారని మండిపడ్డారు. హాస్టల్కు, స్కూల్కి అధికారులు కరెంట్ కట్ చేయడం, మంచినీటి సరఫరా నిలిపివేయడం వంటి చర్యలు మానవత్వం ఉన్న మనుషులెవరూ చేయరని వాపోయారు. వ్యాన్ ఎక్కుతుంటే దవడపై కొట్టారంటూ ఆ అంధ విద్యార్థులు కన్నీటి పర్యంతమై చెబుతున్న తీరు కళ్లను చెమరిస్తోందన్నారు. సీసీ కెమెరా రికార్డింగ్, డీవీఆర్ను పట్టుకుని వెళ్లిపోయారని, అడిగినా ఇవ్వడం లేదన్నారు. అంధ విద్యార్థులు, దివ్యాంగులను ఇలా రోడ్డును పడేయడం అన్యాయమని, వెంటనే వారికి ప్రత్యామ్నాయం చూపించాలని టీడీపీ, జనసేన, సిపిఎం, సిపిఐ వివిధ దివ్యాంగ సంక్షేమ సంఘాల వారు నినాదాలు చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాసు నవీన్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్య శ్రీనివాసరావు, నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బుడ్డిగరాధ, జనసేన నగర అధ్యక్షులు వైశ్రేణు, తెలుగుదేశం, జనసేన, సిపిఎం, సిపిఐ పార్టీల వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ శాఖల్లో పనిచేస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో. ఈ రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో సుమారు 200 మంది ఉన్నారు ఈ పాఠశాల నుంచి విద్యని పొంది. అలాంటి ఘన చరిత్ర కలిగిన ఈ యొక్క పాఠశాల పైన రెవెన్యూ అధికారులు, పోలీసులు వాళ్ళపైన దాడి చేసి, ఈడ్చేసి, కొట్టేసి, సామాగ్రిని మొత్తం అంతా కూడా పాడేసి, ధ్వంసం చేసి ఒక భయానకమైన వాతావరణం సృష్టించారు. దేనికోసం? ఎవరిని మెప్పించడానికి? నేను ట్రాన్స్ఫర్ అయిన అప్పటికే గెలుచుకున్నానండి. అదే మమ్మల్ని గోర్లతో రక్కేసి, గొలుసారి రక్కేసి మమ్మల్ని బస్ ఎక్కించారండి. చాలా దారుణం చేశారండి వాళ్ళు. దయచేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకా తెలిసిన వాళ్ళు మా అందరికీ న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. రాజమండ్రి ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో సంక్రాంతి సంబరాలు రంగవల్లుల పోటీలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడ్పాటి షణ్మారెడ్డి, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, తెలుగుల గాండ్ల సంక్షేమ సంఘం కార్పొరేషన్ చైర్మన్ సంకీస భవానీప్రియ, నగరపాలక సంస్థ మాజీ ఫ్లోర్ లీడర్ పోల్ విజయలక్ష్మి, రాజమహేంద్రవరం ఆదిత్య కళాశాల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి తదితరులు విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలనతో సంక్రాంతి ఉత్సవాన్ని ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపల్ ఎస్కేఎన్ రెహమాన్ భోగిమంటలను వెలిగించారు. విద్యార్థులు నృత్య గాన ప్రదర్శనతో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమానికి అతిథులుగా సిఆర్టీ డైరెక్టర్ ఏ శ్రీనివాసరెడ్డి, ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ ఫణికుమార్, యానిమేషన్ ప్రిన్సిపల్ చంద్రశేఖర్, బిజినెస్ స్కూల్ ప్రిన్సిపల్ డి రామకృష్ణ, వైస్ ప్రిన్సిపల్ కె ఆనందరావు, ఎన్ఎస్ఎస్ పిఓ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావులు విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన విద్యార్థులు గ్రీష్మ, చార్వి, భాగ్య, అమృత, దీక్షిత, జయశ్రీ, సంతోషులను కళాశాల యాజమాన్యం అభినందించింది. రాజమహేంద్రవరం ఆర్టీసీ కాలనీ 10వ వార్డులో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ కాలనీ 10వ వార్డులో సంక్రాంతి ముగ్గుల పోటీలు డ్వాక్రా మహిళ సభ్యులు అనిత, మాధవి, సత్యవతి, ఉషాకుమారి, వీర తదితరుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుబ్రహ్మణ్యం విచ్చేశారు. ఈ ముగ్గుల పోటీల కార్యక్రమంలో 40 మంది మహిళలు పాల్గొన్నారు. మొదటి బహుమతి గీతిక మైక్రో ఓవెన్ గెలుపొందగా, రెండవ బహుమతి ఉషా వాక్యూమ్ క్లీనర్ గెలుపొందారు. మూడో బహుమతిగా శ్రీజ ఎలక్ట్రికల్ స్టవ్ను గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కాలనీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, సోమేశ్వరరావు, రామారావు, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ముగ్గు వేసిన ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మహిళలందరికీ డ్వాక్రా సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. రాజమండ్రి 35, 36వ వార్డులో సంక్రాంతి సంబరాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. రాజమండ్రి తుమ్మలామ మెయిన్ రోడ్లో రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు ఎంపీ మార్గాన భరతరాం ఆధ్వర్యంలో 35వ వార్డు ఇన్ఛార్జ్ ప్రసాద్ లహర్నాథ్, 36వ వార్డు ఇన్ఛార్జ్ నందన్ స్వామి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. కన్వీనర్స్ ఆసప మల్లెబాబు, సౌరనాథన్, సిరప్ పండు, పార్వతి, గోవాడ వెంకటేశ్వరరావు, గృహసారథులు బి హరికృష్ణ, నడివలస చిరంజీవి, కొట్టాడ నాగేశ్వరరావు, కొవ్వూరు అప్పారావు, తిప్పని సూరిబాబు, కర్రిరాము, గుర్రం అనిల్, వెంకటేష్, పసరుగుల ప్రసాద్ ప్రభాకర్, మిత్తిపాడు సూర్యప్రకాష్, నందన్ రాధాకుమార్, గొల్లవాన్ సత్యబాబు, సప్పా కృష్ణ, నల్లా పరమేశ్వరి, వెంకటలక్ష్మి, కె వేదవతి, గుర్రం గ్రేస్,
ఆర్పీలు పెద్ద సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి నల్లమన్సందు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక నల్లమన్సందులో వేంచేసి ఉన్న ఐశ్వర్యలక్ష్మి పద్మావతి గోదా సహిత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు పంచాంగం వెంకటరంగాచారి ఆధ్వర్యంలో అమ్మవారికి స్వామివారికి విశేష పూజలు చేశారు. కోడార సేవ విశేషంగా నిర్వహిస్తూ 108 వెండి గంగాళాలతో అక్కాడిర్సల్ ప్రసాదాన్ని నివేదన చేశారు. అనంతరం స్వామివారికి కర్పూర హారతి, నక్షత్ర హారతులు సమర్పించారు. అర్చకులు శ్రీనివాస్ శ్రీహరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ప్రెసిడెంట్ దేవిశెట్టి లక్ష్మీ జనార్దనవర్ ప్రసాద్, సెక్రటరీ గుర్రం శ్రీనివాస్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో బీసీలు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలకే అవకాశం కల్పించాలని జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రాజమండ్రి బీసీ సంఘ అధ్యక్షుడు సానబోయిన రామారావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. డిమాండ్లు అంగీకరించకపోతే తమ పార్టీల ద్వారా బీసీలను బరిలోకి దించుతామని, అవసరమైతే బీసీ సంక్షేమ సంఘం తరపున అభ్యర్థులను పోటీకి నిలిపి సత్తా చూపిస్తామని సంఘ అధ్యక్షుడు సానబోయిన రామారావు హెచ్చరించారు. గోదావరి జిల్లాలో కాకినాడ అర్బన్, రూరల్, కొత్తపేట, రామచంద్రపురం, రాజమండ్రి, తణుకు, ఉండి, పాలకొల్లు తదితర సీట్లను బీసీలకు ఇవ్వాలని కోరారు. కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ రాజమండ్రి సిటీ, రూరల్, ఎంపీ సీట్లు బీసీలకే ఇవ్వాలని కోరారు. కోశాధికారి గుత్తుల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నామినేటెడ్ పోస్టులను బీసీలకు అధికంగా ఇవ్వాలని కోరారు. ఉపాధ్యక్షుడు ఉప్పిడి గంగాధర్, బతిని ఏడుకొండలు, సభ్యుడు మట్టపత్తి సత్యనారాయణ తదితరులు మాట్లాడుతూ మండలాల్లో బీసీలకు కమ్యూనిటీ హాల్ నిర్మించాలని, బీసీ అట్రాసిటీ చట్టం అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో చెల్లిబోయిన వెంకట జనార్దన్, గోర్సా తాతబ్బాయ్ తదితరులు పాల్గొన్నారు. ఆశ అంతా ఒకటే, మాకు 2 పార్టీలు బీసీలకు ఇవ్వాలనేసి మేము కోరుకుంటున్నాము. అలా ఇవ్వకపోతే ఈ సీట్ల పంపకాలు అవ్వాక మా బీసీ సంఘం ఒక బహిరంగ సదస్సును పెట్టి మేము ఇండిపెండెంట్లుగా కానీ వేరే పార్టీల ద్వారా కానీ నిలబడి మా సత్తా చూపిస్తామనేసి నేను. రాజమండ్రి 38వ వార్డులో టీడీపీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక 38వ డివిజన్లో ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సంక్రాంతి సంబరాలు నిర్వహించాయి. దీనిలో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు, చిన్నారులకు ఫ్యాషన్ షో జరిగాయి. గంగిరెద్దులు, హరిదాసులు, కొమ్మదాసరి, కోలాటం, ఎద్దుల బండ్లతో సాంప్రదాయబద్ధంగా వేడుకలు జరిగాయి. నగర టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు బుడ్డిగ రవి, రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి బుడ్డిగ గోపాలకృష్ణ నిర్వహణలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా 38వ డివిజన్ పార్టీ ఆఫీస్ ప్రారంభం జరిగింది. జయహో బీసీ ప్రారంభోత్సవం కూడా 38వ డివిజన్ నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటేష్, మొహిద్దీన్, గొల్లపల్లి శ్రీనివాసులు వైఎస్ఆర్ పార్టీ నుంచి టీడీపీలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎక్స్ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, యువ నాయకులు ఆదిరెడ్డి వాసు, వార్డు కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు, మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రాజమండ్రిలో శ్రీ గౌతమి నందనవనం ఫుడ్ అండ్ సల్వార్ వెల్ఫేర్ అసోసియేషన్ తోపుడు బండ్ల వర్తక సంక్షేమ సంఘం వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. గౌతమి నందనవనం ఫుడ్ అండ్ సల్వార్ వెల్ఫేర్ అసోసియేషన్ తోపుడు బండ్ల వర్తక సంక్షేమ సంఘం 17వ వార్షికోత్సవం సందర్భంగా టీఎన్టీయూసీ ఉపాధ్యక్షులుగా నియమించిన సత్యబాబు ఆధ్వర్యంలో సంఘం సభ్యులు 25 కేజీల బియ్యం, స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా మాజీ కార్పొరేటర్ బట్టలంక ప్రకాష్ అతిథులను వేదికపైకి ఆహ్వానించారు. ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆదిరెడ్డి వాసు, మాజీ డిప్యూటీ మేయర్ బాక్సు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కార్మికులకు అనేక సంక్షేమ పథకాలతో పాటు వారికి అవసరమైన కొలువృత్తి సామాన్లు అందించేవారని, కానీ ఈనాటి ప్రభుత్వం కార్మికుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని, వచ్చే ఎన్నికల్లో కార్మికులంతా తమ సత్తా చాటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపిస్తే కార్మికులకు మంచి రోజులు వస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డిమణి, నల్లని శ్రీను, మధ్య రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి నగరానికి 2 రోజుల ముందుగానే సంక్రాంతి పండుగలు వచ్చేశాయని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో వైఎస్ఆర్ సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. గత 4 రోజులుగా నగరంలోని 42 వార్డుల్లో రంగవల్లుల పోటీలను ఎంపీ భరత్ నేతృత్వంలో ఆ పార్టీ శ్రేణులు నిర్వహించారు. ప్రతి వార్డులో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించిన విజేతలకు మెగా రంగవల్లుల పోటీని శుక్రవారం ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించారు. దీంతో నగరంలోని అన్ని వార్డుల నుంచి వేలాదిగా మహిళలు ఆర్ట్స్ కళాశాల ప్రాంగణానికి చేరుకుని సంబరాల్లో పాల్గొన్నారు. ఎంపీ భరత్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్రాంతి సంబరాలను దిగ్విజయంగా చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. మన ప్రాచీన కళారూపాలైన గంగిరెద్దుల నాట్యం, డూడు బసవన్న, చిలక జోస్యం, పోతురాజు, ఎడ్లబండ్లు, గొబ్బెమ్మలు, భోగిమంటలు, కోలాటాలు, సాంప్రదాయ నృత్య ప్రదర్శనలతో వైసీపీ సంక్రాంతి సంబరాలకు నిండుదనం ఏర్పడిందని, ఇక్కడి వాతావరణం చూస్తే అప్పుడే ఎక్కడో పల్లె వాతావరణంలో ఉన్న అనుభూతి కల్పించిందన్నారు. నగరంలో 42 వార్డులో నిర్వహించిన రంగవల్లుల పోటీల్లో విజేతలకు ప్రథమ బహుమతిగా ఫ్రిజ్, ద్వితీయ బహుమతిగా టీవీ, తృతీయ బహుమతిగా వాషింగ్ మిషన్ అందజేశామన్నారు. ప్రతి వార్డులో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించిన విజేతలకు వీటిని ఇక్కడ అందజేశామని వివరాలు వెల్లడించారు. అదేవిధంగా శుక్రవారం ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించిన మెగా రంగవల్లుల పోటీలో విజేతలకు ప్రథమ బహుమతిగా టీవీఎస్ స్కూటీ, ద్వితీయ బహుమతిగా కాసు బంగారం, తృతీయ బహుమతిగా ఆల్టాస్ ఏసీ అందజేశామని ఎంపీ తెలిపారు. శుక్రవారం ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ సంక్రాంతి సంబరాల మెగా ముగ్గుల పోటీల విజేతల వివరాలను ఎంపీ భరత్ ప్రకటించారు. ప్రథమ బహుమతిని 50వ వార్డ్ కె మాధవీలత టీవీఎస్ గెలుపొందగా, ద్వితీయ బహుమతి కాసు బంగారాన్ని సొంతం చేసుకున్నారు. ద్వితీయ బహుమతిగా 30వ వార్డుకు చెందిన కె లావణ్య ఆల్టాస్ ఎయిర్ కండిషనర్ గెలుపొందారు. ఇవి కాకుండా మరో 5గురికి కాన్సలేషన్ బహుమతులు అందజేసినట్టు ఎంపీ భరత్ వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, రాజమండ్రి అర్బన్ మాజీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైసీపీ నగరాధ్యక్షుడు అడపా శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. మన సాంప్రదాయము గుర్రపందాలు, అదేవిధంగా డూడు బసవన్న, సోది చెప్పేవాళ్ళు, చిలక జోస్యం చెప్పేవాళ్ళు, ఇలాగ బుడబొక్కల వాళ్ళు, ఇంకా ఏవో రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఇక్కడే తీసుకుని వచ్చి మన యువతకి ఈ సంస్కృతి గురించి మర్చిపోతూ ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా మరొకసారి చాటి చెప్పే విధంగా మన తెలుగు సాంప్రదాయం ఈ రకంగా ఉంది. వేల సంవత్సరాలుగా అనాదిగా వస్తున్న సాంప్రదాయాన్ని ఈ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఏర్పాట్లు చేశాము. చాలా ఆనందం అనిపిస్తూ ఉంది. గోదావరి తీరంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. రాజమండ్రిలో పలుచోట్ల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ నేతృత్వంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. రాజమండ్రి 29వ డివిజన్ కొత్తపేటలో టీడీపీ వార్డు ఇన్ఛార్జ్ రుంకాని ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. రాజమండ్రి 32వ వార్డు ఇన్ఛార్జ్ ద్వారా పార్వతీసుందరి పర్యవేక్షణలో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. రాజమండ్రి 42వ వార్డు లలితానగర్లో టీడీపీ ఇన్ఛార్జ్
మల్ల వెంకటరాజు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. రాజమండ్రిలో పలుచోట్ల ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం జమీందారు మెట్ట చైతన్య హాస్పిటల్ వీధిలో శ్రీ భూ నీలా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ధర్మకర్తలు శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం మీనాక్షి దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు దంపతుల చేత పూజలు చేయించారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యవచనం, అంకురార్పణ, కంకణధారణ, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారిని పెళ్లి కుమార్తెను చేశారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా రామకృష్ణ మిషన్ రాజమహేంద్రవరం శాఖ యువజన సమ్మేళనం నిర్వహించింది. రామకృష్ణ మఠం ప్రాంగణంలో సుమారు 200 మందికి పైగా విద్యార్థులకు యువజన సదస్సు జరిగింది. స్వామి పరిజ్ఞానంద మహారాజ్, స్వామి సేవ్యానందజీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేశారు. రామకృష్ణ మఠం కోరుకొండ రోడ్ నుండి వివేకానంద సర్కిల్ కంబాల్ చెరువు వరకు 200 మందికి పైగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో స్వామి పరిజ్ఞానంద మహారాజ్, స్వామి రఘువీరానంద మహారాజ్, స్వామి సేవ్యానంద మహారాజ్, స్వామి ప్రజ్ఞానంద మహారాజ్, సూర్య సాయంకాలం దినపత్రిక అధినేత కృష్ణకుమార్, సూర్యదీప్ స్కూల్స్ కరస్పాండెంట్ ఉదయ్ భాస్కర్, అక్షయ రెసిడెన్సీ అధినేత నూలు శివ, వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్, వివేకానంద అభ్యుదయ ప్రకల్ప అధ్యాపకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి పరివాహక ప్రాంతంలో సంక్రాంతి సంబరాలు, పలుచోట్ల ముగ్గుల పోటీలు. ఈ నెల 15న తిరువాభరణ మహోత్సవం, మకర జ్యోతి దర్శనం, జక్కంపూడి నివాసం నుంచి నగర వీధుల్లో ఊరేగింపు. రాజమండ్రి నగరానికి సంక్రాంతి శోభ, సౌందర్యమంతా రంగురంగుల రంగవల్లుల్లోనే. సమాప్తం. నమస్కారం.